టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇటీవల పాక్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో అమీర్ మాటలపై స్పందించిన టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అమీర్ కామెంట్స్ కు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ అమీర్ ఏమన్నాడంటే, అభిషేక్ గాలిగాడని, ఇష్టం వచ్చినట్లు బ్యాట్ ఊపుతూ రన్స్ చేస్తున్నాడని, అతడు స్లాగర్ అని, అతనికి సరైన టెక్నిక్ లేదని విమర్శించాడు. అంతేకాకుండా అతను ఎప్పుడో ఒక్కసారి మాత్రమే రాణిస్తాడని, మిగతా మ్యాచ్లో చాలా ఘోరంగా ఫీల్ అవుతాడని కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ చేసిన తర్వాత అభిషేక్ వరుసగా ఫెయిల్ అయ్యాడు కూడా. కానీ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తిరిగి తన ఫామ్ అందుకున్నాడు. 30 బాల్స్ ఆడి హాఫ్ సెంచరీతో టీమిండియాకు మంచి స్టార్ట్ అందించాడు. ఈ సందర్భంగా అశ్విన్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఉద్దేశించి మాట్లాడుతూ అమీర్కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. అశ్విన్ ఏమన్నాడంటే, నేనొక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, మీరు అభిషేక్ బ్యాటింగ్ గురించి ఏదైనా చెప్పండి, కానీ అతను మాత్రం స్లాగర్ కాదు. ప్రస్తుతం క్రికెట్లో ఎవరైనా అసూయ పడేంత గొప్ప బ్యాట్ స్వింగ్ అతని సొంతం. యువరాజ్ సింగ్ అతని మెంటార్ అని మనందరికీ తెలుసు. కానీ అభిషేక్ బ్యాట్ స్వింగ్ యువరాజ్ కంటే బెటర్గా ఉంటుంది. అంతకంటే మంచి బ్యాట్ స్వింగ్ను మనం ఊహించలేం. అభిషేక్ బాల్ను హిట్ చేసినప్పుడల్లా అది చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తుంది. అందుకే కొంతమంది అభిషేక్ను పొరపాటున స్లాగర్ అనుకోవచ్చు. ఆ విషయంలో అభిషేక్ చేస్తున్న తప్పు కూడా ఒకటి ఉంది. అదేంటంటే, అతను ప్రతి బాల్ను హిట్ చేయడానికి ప్రయత్నించడం. అంతేకాని అతను మాత్రం ఒక స్లాగర్ కాదని అశ్విన్ పేర్కొన్నాడు. ఇక అభిషేక్ బ్యాటింగ్ పై మరో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ప్రశంసలు కురిపించాడు. గవాస్కర్ మాట్లాడుతూ, బ్యాటర్గా అభిషేక్ శర్మ ఎంత టాలెంటెడ్ ఆటగాడో మనకు తెలుసు. జింబాబ్వేపై 55 రన్స్ చేసి విమర్శించిన వాళ్ళందరి నోళ్లు మూయించాడు. ముఖ్యంగా ఈ ఇన్నింగ్స్లో అభిషేక్ క్రీజ్లో సెటిల్ అయ్యేందుకు కొంత సమయం తీసుకున్నాడు. అతని బ్యాటింగ్లో ఓ పద్ధతి కనిపించింది. ఆఫ్ స్పిన్నర్కు గౌరవం ఇచ్చాడు. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా చాలా ప్రశాంతంగా సంయమనంతో ఆడాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో అతను డిఫెన్సివ్ షాట్ ఆడాడు. బంతిని డిఫెండ్ చేశాడు. సాధారణంగా అభిషేక్ అలా చేయడం మనం చూడం. కాబట్టి అది చూసి నేను కాస్త ఆశ్చర్యపోయానంటూ గవాస్కర్ తెలిపాడు.